హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుంది. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, నిద్రపోయే ముందు మీ పైన, థర్డ్ పార్టీ పైన మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలి. నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో 3 టైమ్స్ అయితే తలుచుకోండి. మీకు మీరు కోరుకునే విధంగా అయితే మీకు రీడింగ్ అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. అంటే మీ పర్సన్ ఒక వెయిటింగ్ మోడ్లో మీ దగ్గరికి రావాలని తనైతే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం. ఫస్ట్ కార్డ్, మీరైతే మీ పర్సన్కి ఫాస్ట్లో లవ్, కేర్, ఎమోషన్స్ ఇస్తూ వెళ్ళారు. తనేమో అదర్ పర్సన్స్కి ఇవ్వడము, మిమ్మల్ని పట్టించుకోకపోవడము, మీ గురించి అసలు కేర్ అనేది తీసుకోకపోవడము, ఆ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడము అయితే తనైతే గతంలో చేశారు. మీకు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదన్నమాట. మీకు ఎలాంటి లవ్, కేర్, అసలు మీరు ఒకరు ఉన్నారని కూడా తను అనుకోలేదన్నమాట తన లైఫ్లో. అంటే మిమ్మల్ని ఎలా అంటే చాలా తేలికైన వస్తువులాగా, ఒక ఆప్షన్ లాగా. అంటే మనం ఎగ్జామ్ రాస్తే కదా ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఎలాగుంటాయో అందులో మీరు ఒక ఆప్షన్ అనేలాగు మీ పర్సన్ అయితే మిమ్మల్ని ట్రీట్ చేయడం అయితే జరిగింది. మీరు తనకి లవ్, కేర్, ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే గతంలో ఉండేవారు. మిమ్మల్ని చాలా ఇబ్బందులకు కూడా గురి చేశారు. తను మిమ్మల్ని మెంటల్గా, ఫిజికల్గా హెరాస్మెంట్ చేస్తూ, ఫైనాన్షియల్గా కూడా మీకు ఇబ్బంది అనేది చూపెట్టడం, అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మీరేమైపోతున్నారు, మరి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీరు తన గురించి ఏమనుకుంటారు అని, మీది ఒకవేళ మ్యారేజ్ బంధం అయి ఉంటే అసలు నేను పట్టించుకోకుంటే ఈమె ఏమైపోతుందో, అతను ఏమైపోతాడో అని కూడా మీ పర్సన్కి అయితే ఆలోచన లేదు. తను ఎలా ఉండే పర్సన్ అని అంటే తన లైఫ్ తాను, తన ఎంటర్టైన్మెంట్ తన ఎంజాయ్ తాను చూసుకునే పర్సన్ అన్నమాట. అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్. తనకు చాలా మల్టీ రిలేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అంటే తను చూజ్ చేసుకున్న పర్సన్స్కి ఉన్నాయి, మీ పర్సన్స్కి కూడా ఉండడం అనేది జరిగింది. ఇంకా ఇలా వచ్చాయి ఒక లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఆ థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకున్నారండి. ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి వారు మీ పర్సన్ని ఒక ఫిజికల్ అట్రాక్షన్, అంటే వారు ఏదో ఒక లాగా వాళ్ళ మాయలో పడేలాగు, లేకపోతే ట్రాప్ అయిపోయే వరకు పదే పదే మీ పర్సన్ వెంటబడడం, లేదా మీ పర్సన్ వారు వెంటబడడం, మీకంటే వారు చాలా బెటర్గా తనని
అట్రాక్షన్ అనేది చేశారు వాళ్ళు చూపించేదానికి. అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే వారు ఒక పువ్వులాగా, మీ పర్సన్ ఒక తుమ్మెదలాగా వారి చుట్టూ తిరుక్కుంటూ ఉన్నారు. వారు కూడా మీ పర్సన్ చుట్టూ అలాగే తిరిగారన్నమాట. మకరందం కోసం మనం ఒకరి చుట్టూ ఒకరం తిరుక్కుంటున్నాం అనేలాగా వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ వాళ్ళ మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. మీ గురించి అసలు మీ పర్సన్ పట్టించుకోలేదు. మీరు ఏమైపోతారని కూడా ఆలోచించలేదు. ఎంతసేపు మీ పర్సన్ తన ఎంజాయ్మెంటు, తన లైఫ్, నా లైఫ్ అని మాత్రమే చూసుకున్నారు. అలాంటి స్వార్థపరులండి మీ పర్సన్ అయితే. ఇప్పుడైతే కష్టపడుతూ ఉన్నారు. పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడేమో మీ మీద చాడీలు చెప్పుకుంటూ మా పర్సన్ టైంకి వెళ్ళిపోతే ఇలా అంటారు అలా అంటారు అని మీ పైన ఒక మిమ్మల్ని ఎలా అంటే ఒక ఎరలాగా వేసేసి తను తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి కదా, అది మీరు అయ్యేవారు అన్నమాట. తనకు సెక్యూర్డ్ అన్నమాట. మీ పేరైనా మీ నేమ్ అనేది యూజ్ చేసుకుంటూ తన ఎంజాయ్మెంట్ తను చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు తనకు అలాంటి అవకాశం అనేది లేదు. ప్రజెంట్ తన లైఫ్లో అయితే కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాము. ఇలా ఉండి ఒంటరిగా ఉండి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు హ్యాంగ్డ్ మ్యాన్ లాగా. అంటే ఇప్పుడు తనకి ఏం చేయాలా, తన సిచ్యువేషను ఇప్పుడు అక్కడ పరిస్థితి అయితే బాగాలేదండి. థర్డ్ పార్టీకి ఉన్న మీ పర్సన్కి లేకపోవడం వల్ల కూడా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నేనేం చేశాను, నా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఉండకపోగా నేను అటు కాకుండా ఇటు కాకుండా అయ్యానేంటి, ఇలా నా పరిస్థితి తలకిరిందులుగా వేలాడే సిచ్యువేషన్ వచ్చిందేంటి అని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీరేమో ఇప్పుడు మీ పర్సన్ని అంటే మీ పర్సన్ చేసిన దానికి మీరు తన వెనకాల పరిగెత్తడం లేదు. మీరు గతంలో అయితే మీ పర్సన్ చుట్టూ వెనకాలే పరిగెత్తేవారు. అంటే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసిల్లనుకోండి, మీరు తట్టుకోలేక నన్ను ఇలా చేశారేంటి, నా లైఫ్ ఇలా అయిపోతుంది, మాది ఒక డివైన్ బంధం, సోల్ బంధం అనుకుంటూ మీరు చాలా మీ బాండ్కి అయితే ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కూడా ఎంతవరకు తీసుకోవాలో మీ బంధాన్ని అంతవరకే తీసుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఫైట్ చేశారండి, చాలా స్ట్రగుల్స్ చేశారు, ఫైట్ చేశారు. అదంతా మీ పర్సన్ ఎలా అంటే ఒక చులకనగా, హేళనగా చూడడం వల్ల మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వుకుంటూ మీ జీవితాన్ని మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు. ఏంటి నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, నేను అంటే తను ఒక డబ్బు పరంగా వెళ్ళారు, వారు ఇచ్చే ఆఫర్స్ పరంగా, ఫిజికల్ నీడ్ పరంగా టోటల్గా మిమ్మల్ని జస్ట్ ఒక ఆప్షన్ లాగానే ట్రీట్ చేశారు. నాకు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని తన గురించి తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. ఏం చేస్తే బెటర్గా అవుతుంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమో మీ లైఫ్లో ఉంటూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే తను చాలా స్వార్థపరుడండి. డబ్బు కోసము ఆశపడి వారిని లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అంటే వారు చాలా ఇవన్నీ చూపెట్టారు. మా దగ్గరకు వచ్చేస్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది, మీ పర్సన్ వేస్ట్, అసలు తన దగ్గర ఏమున్నావు, ఏం లేవు కదా, మరి ఎందుకంత ప్రియారిటీ ఇస్తున్నావు, అది ఇది అనేసి మీ పర్సన్ని కూడా ఆ థర్డ్ పర్సన్స్ బుట్టలో పడేశారు. కానీ ఇప్పుడు వారు అలాంటి ఆఫర్స్ చూపెట్టడం వరకే. వాళ్ళు ఎలా చేశారంటే మీ పర్సన్ని ఎగ్జామ్ నోటిఫికేషన్ లాగా వేసేసారు. కానీ మీ పర్సన్ దానికి అప్లై చేశాడు. కానీ ఎగ్జామ్ మీ పర్సన్ రాశాడు కానీ వాళ్ళు మార్కులు అన్నిటి ఇవ్వడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తే నేను మెయిన్స్ పాస్ అవుతా అంటే మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ రావడం, అలాంటి థింకింగ్ మోడ్లో నాకు ఎలా రిజల్ట్ వస్తుంది అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. మళ్ళీ మీ దగ్గరికి రావాలని, మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు.
ఇలా వెయిటింగ్ మోడ్లో కూడా ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మా పర్సన్ ఏం చేస్తూ ఉంది, నేను వదిలేసి వెళ్ళాను, ఎన్ని రోజులు అవుతుంది, అసలు నేను తనకి ఫోన్ చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, తను కూడా నాకు కాల్ చేయడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, అసలు ఏంటి సిచ్యువేషన్ ఇలానే ఉంటుందా, మా బంధం ఎక్కడితోటే కొలాప్స్ అయిపోయిందా, దీనికి మళ్ళీ కంటిన్యూషన్ ఉండదా, మా బంధం తిరిగి రీయూనియన్ కాదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, అక్కడ థర్డ్ పార్టీ వారి దగ్గర తను ఒక ట్రాప్ అయిపోయినలాగా, ఒక ఐసోలేషన్ పీరియడ్ అలాంటి సిచ్యువేషన్లో పర్సనల్ లైఫ్ అయితే ఉంది. మీదేమో ఫ్రీ బర్డ్ లాగా ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఐసోలేషన్ లాగా ఉండేది. అంటే తను మిమ్మల్ని ఏం కంట్రోల్ చేయకపోయేది. అంటే తను మీకు ఫ్రీడమ్ అనేది ఇచ్చేవారంటే తన పనులు చేసి పెట్టడానికి మీకు ఫ్రీడమ్ అనేది ఇచ్చేదనమాట. కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. మీకు ఇప్పుడు కూడా మీ లైఫ్ ఫ్రీడమ్గానే ఉంది. కాకపోతే మీరు తన దగ్గర ఉన్నప్పుడు తను ఏమన్నా అంటాడేమో, ఇలా అంటారేమో, అలా అంటారేమో అని తనకు మీరు ప్రయారిటీ ఇచ్చేసి మీదైన వాతావరణంలో తనదైన లోకంలో వండుకుంటూ తనకి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవారు. కానీ మీకు అప్పుడు ఫ్రీడమ్ అనేది లేదు. మీకు ఇప్పుడు చాలా ఫ్రీడమ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ఎంజాయ్గా హ్యాపీగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ హ్యాపీగా లైఫ్లో మూవ్ అని వెళ్ళిపోతూ ఉన్నారు. మీ పర్సన్ ఎలా థింకింగ్ చేస్తూ ఉన్నారంటే, మా పర్సన్ కూడా నేను చూజ్ చేసుకున్నలాగా, అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ఈక్వల్ ఏజ్ కదా, తనకి ఎలాంటి లస్ట్ఫుల్ ఎనర్జీస్ లేదా మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేసి కూడా ఉంటారు కదా. అంటే మీరు ఎట్లా 100% గుడ్ పర్సన్ అని తెలుసు, కానీ కలెక్టివ్ అయితే నాకు చూడడానికైతే మేబీ స్మార్ట్గా కూడా ఉండి ఉంటారు. ఉంటే మరి తనని నేనే, అంటే మీ పర్సన్ కొంచెం అగ్లీగా ఉన్నా కానీ నేనే ఒకరిని ట్రాప్ చేసి వెళ్ళిపోయాను, మరి నా పర్సన్ అంటే తనకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కంటే కూడా మీరైతే స్మార్ట్గా ఉండి ఉంటారు. తను కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది కదా. అంటే మరి తనని ఎవరైనా ట్రాప్ చేశారా? నా అలాగే తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, తను కూడా హ్యూమన్ బీయింగే కదా, అంటే మీరు కూడా ఒక మనిషే కదా అని ఇప్పుడు అంటున్నారండి. అంటే అప్పుడు ఆ మనిషి అనేవాళ్ళు కనబడలేదు తనకి. ఇప్పుడు మీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే నాలాగే తను కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందా, నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు చేంజ్ చేయడం లేదు, నాకు ఆప్షన్స్ ఉన్నట్టే తన లైఫ్లో కూడా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఏం చేయాలి, ఈ బంధం అనేది ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇక్కడితోటే కొలాప్స్ అయిపోతుందా అని కూడా పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. తనకు అర్థం కావడం లేదు, మీతోటి మీ లైఫ్లోకి రావాలా, లేకపోతే ఆ థర్డ్ పార్టీ తోటి అలానే లైఫ్ అనేది లీడ్ చేయాలా. మీ పర్సన్ అయితే మీతోటి రిలేషన్ అయితే కట్ చేయలేదు. ఎలా ఉందంటే మీ సిచ్యువేషను, తను మిమ్మల్ని ఒక హోల్డ్ చేసేసి స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచడం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని టోటల్గా మీ బంధం నుంచి రిలీజ్ చేయలేదు. అంటే మిమ్మల్ని అటు కాకుండా ఇటు కాకుండా చేసేసారు. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ చేసేసారు. అంటే మీరు ఏదైనా ఇప్పుడు మీ పర్సన్ ఉద్దేశంలో ఎలా ఉందంటే, మిమ్మల్ని అలా చేసేస్తే బావిలో కప్పలాగా చేసేసారనమాట. అంటే మీరు మీరు మీ జీవితాన్ని అనేటిది 2 లైఫ్లు చూపెట్టారు. నీళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుంది, నేలపైన వస్తే ఎలా ఉంటుంది, అది 2 లైఫ్లు అనేది గడుపుతుంది. మీ పర్సన్ కూడా మీకు అలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. కానీ మీరు కూడా ఆ 2 వాతావరణంలో కూడా తట్టుకోగలిగారు. అంటే మీ పర్సన్ దగ్గర తను పెట్టిన టార్చర్, ఫిజికల్గానైనా మెంటల్గానైనా హెరాస్మెంట్ అనేది భరించారు. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ వదిలేస్తే మళ్ళీ మీరు ఆ నీళ్ళు కాకుండా మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేలపైన వదిలిన మీరు ఎండకు వానకు కూడా తట్టుకొని ఉండగలుగుతూ ఉన్నారు. అంటే తను మీకు ఉన్నప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే పట్టించుకోలేదు. తను మీకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, మిమ్మల్ని ఇంకా పైగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. మీ మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. ఇదంతా లేకపోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పర్సన్ అయితే చాలా టార్చర్ పెట్టారు. మెంటల్గా, ఫిజికల్గా, అన్ని విధాలుగా మీకు లైఫ్ అనేది నాకు వద్దు అనే ఒక డిప్రెషన్ స్టేట్ కూడా మీరైతే చూడడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే, నాలాగే మా పర్సన్ని ఇంకెవరైనా ట్రాప్ చేసి ఉంటారా, మీరిప్పుడు తన దగ్గర ఉన్నదానికంటే మీరు కొంచెం హ్యాపీగా లేదా కొంచెం స్మార్ట్గా మీ వే ఆఫ్ దట్
థింకింగ్ అయినా, టాకింగ్ అయినా, లేదా ఫైనాన్షియల్ స్టేట్ అయినా కొంచెం బెటర్‌గా ఉండి ఉంటారు. అంటే తన దగ్గర ఉన్నలాగా అంటే మీకు తన ఎలాంటి వాతావరణం కల్పించారంటే మీరు హైలీ క్వాలిఫైడ్, కానీ మిమ్మల్ని ఒక జీరో స్టేట్‌కి అనేది తీసుకొచ్చి పడేసి మీకు ఒక డిప్రెషన్ స్టేట్ చూపెట్టి మీకు అంటే ఒక టెక్నాలజీ అనేది అందకుండా చేసేసి అంటే మీ దగ్గర ఏదైనా మొబైల్స్ అలాంటివి ఉన్నా కూడా మీ పర్సను మీకు ఆ టెక్నాలజీ అనేది తెలవకుండా చేసేసిన పర్సన్. అంటే తను మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ తన జీవితం ఎంజాయ్‌గా వండుకుంటూ మీకు అవన్నీ తెలిసినా మీకు ప్రతీదీ తెలుసు. కానీ దాన్ని మీకు తెలియకుండా ఏదైనా మన కంటికి కనుమరుగైపోతే దాని గురించి తెలవదు. అలాంటి వాతావరణము అంటే తను మాత్రమే తను మీదు అయిన ఒక లోకంలాగా క్రియేట్ చేసేసి అందులో తనకి మిమ్మల్ని అవసరం ఉన్నంత వరకు యూజ్ చేసుకొని తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదనడం, మళ్ళీ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కల్పించడం, ఇలాంటి పరిస్థితులైతే మీ పర్సన్ గతంలో మీకు కల్పించడం అనేది జరిగింది. మీరు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ వచ్చారు. మీరు తనతోటి ఉండడానికి మ్యాక్సిమం కూడా ట్రై చేసి ఉంటారు. కానీ తను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్‌మెంట్ చేయడానికి మీరు అడ్డుగా ఉన్నారని మిమ్మల్ని మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా చేసిన వారు కొందరున్నారు. కొందరేమో వారే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు. అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి సినారియోస్ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయండి. ఇప్పుడు తనకిలా భారంగా ఉంది థర్డ్ పార్టీ దగ్గర. చాలా కత్తిలేసి దింపితే ఎలాగుంటుందో అలాంటి సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీ వారు చూపెడుతూ ఉన్నారు. మిమ్మల్ని కూడా మీ పర్సన్ అలానే చేశారండి. మీరు తన దగ్గర ఉన్నప్పుడు ఎందుకంటే మీ లవ్, కేర్, ఎమోషన్ పట్టించుకోకపోవడం, మిమ్మల్ని తిట్టడం, కొట్టడం మీకు కూడా తను అలాంటి సిచ్యువేషనే క్రియేట్ అనేది చేసి చూపెట్టారు. వారికి కూడా యూనివర్స్ అలానే చేసి చూపిస్తూ ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు లైఫ్ అంటే ఏంది, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరు అవసరం, ఎవరు అనవసరం అనేది ప్రతి ఒక్కటి కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. స్టార్ కార్డ్ వచ్చింది. మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే కొత్త జీవితం అనేది కావాలి. ఆ కొత్త జీవితం ఎవరితోటి, మీతోటే కావాలి. మీ లైఫ్ అనేది ఇప్పుడు బ్రైట్గా ఉంది. థర్డ్ పార్టీ వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడము, వారు వారు అంటే తను ఎలాగైతే ఫైనాన్షియల్ లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి వారి లైఫ్లోకి వెళ్ళారో వారు ఇంకా అదర్ పర్సన్స్ తోటి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో వారు ఉన్నప్పుడు మీ పర్సన్ లైఫ్ అనేది అంత బాగా అయితే లేదు. ఒకవేళ తను ఏదైనా అదర్ రిలేషన్షిప్ అంటే ఒక సెకండ్ మ్యారేజ్ పరంగా వెళ్ళినా కూడా అక్కడ కూడా కొట్లాటలు, గొడవలు అనేటివి జరగడము, లేదా వారి ఇద్దరి మధ్యలో కూడా అంటే ఫైనాన్షియల్ పరంగా, ఆస్తుల పరంగా కొట్లాటలు, గొడవలు, ఆస్తుల పరంగా కూడా అవుతూ ఉన్నాయి. అక్కడ రిలేషన్ అనేది కూడా బ్రేక్ అనేది కావడం జరుగుతుంది. వారి మధ్యలో కూడా అంత బాండింగ్ అయితే లేదు. మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి అని గతం అనేది గుర్తుకు రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే మీరు ఎప్పుడూ అలా చేయలేదు. మీరు తనకి ఇస్తూ వెళ్ళారు. మీరు తన నుంచి ఏది కూడా తీసుకోలేదు. మీరు తనకి ఇవ్వడం అనేదే జరిగింది. కానీ మీకు తను మీ పైన ఎలాంటి సింగిల్ ఎంపీ కూడా ఇన్వెస్ట్ అనేది చేయలేదు. మీరే మీ పర్సన్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అది తన అడ్వాంటేజ్గా తీసుకొని మీకు ఈ స్థితి అయితే కల్పించారండి. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీని ఏదైనా క్వశ్చన్ చేయడం, అనడం ఏదైనా చేశారనుకోండి, మీ పర్సన్ని మంచిగా మన బాసన్లు తోమేసినట్టు తోమేస్తారు, ఉతికి ఆరేస్తారు అనమాట. అలాంటి ఎనర్జీలో ఆ థర్డ్ పార్టీ వారు ఉన్నారు. మీరేమో అంటే కొంచెం మెతకగా మా పర్సనే, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మా పర్సన్ కదా అనే రెస్పెక్ట్ మీ బంధానికి మీరు ఇచ్చారు. కానీ వారు అలా కాదు. వారు ఏం చేస్తారంటే మీ పర్సన్ నుంచి లాక్కోవడమే. ఎనీ టైం ఇవ్వలేదనుకోండి, గో అనే వెళ్ళిపో అనే పర్సను. అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ అన్నమాట. మీ ఇన్నోసెన్సీని, మీ ప్యూర్ లవ్ని మీ పర్సన్ అయితే ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. అలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఎయిత్ కార్డ్ అయితే స్ట్రెంగ్త్ అనేది సరిపోవడం లేదు. తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికైనా, మీ ముందుకొచ్చి నిల్చోవడానికైనా తనకైతే ధైర్యం లేదు. ఎందుకు అనంటే తను చాలా తప్పు చేశారు. తను చేసిన తప్పు కూడా తనకు తెలుసు. ఏంటి, ఏం చేశాను, ఎందుకు చేశాను అనేసి. తను ఎవరో థర్డ్ పార్టీ వల్ల
వారు వేసిన బూస్ట్ ఎనర్జీకి మీ పర్సన్ పడిపోయి మీకు ఇలాంటి స్థితి అనేది కల్పించారు. మరి మీరు కూడా ఆ థర్డ్ పార్టీ వాళ్ళకు మీకు ఎవరైనా ఆఫర్ ఇస్తే తను ఊరుకునేవారా? కాదు కదా. మీరేమో జెన్యూన్గా ఉండాలి. మళ్ళీ ఇంకా పైగా మీరు ఏ తప్పు చేయకుండా మీ పర్సన్ మీ పైననే నిందలేయడము ఇవన్నీ చేశారు. తను ఏం చేసినా ప్రతి ఒక్క మిస్టేక్ తనకి తెలుసు. కానీ తన తప్పు తాను ఒప్పుకోవడానికి తన ఈగో అనేది అడ్డం వస్తుంది. ఒప్పుకోరు. ఎంతసేపు వాదించడం. ఆ వాదించడం ఏంటి, తనదే రైట్ అనేలాగా. ఓకే, తనదే రైటు, మరి మీ టోటల్గా రాంగు. అయినా కానీ మరి మిమ్మల్ని తనతో పాటు ఉండనివ్వాలి కదా, కేర్ అనేది చూపెట్టాలి కదా, అది ఉండదు. అంటే తను ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి మాటలతోటి మభ్య చేసుకుంటూ ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీస్ అయితే ప్లే చేసే పర్సన్. ఇప్పుడు తన మైండ్ గేమ్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ ఏవి కూడా అక్కడ చెల్లడం లేదు. తను ఆ దగ్గర ఎలా ఉందంటే నోటి మాట లేదు. మీ ఇద్దరి మధ్యలో నోటి మాటలు అనేటివి ఉండేటివి, కానీ వాళ్ళ మధ్యలో నోటు మాటలు అంటూ ఉంటున్నాయి. నోటు మాటలు అంటే రాతపూర్వకంగా నన్ను ఉండాలి, లేదంటనా అది ఆస్తుల పరంగా డబ్బు డీలింగ్స్ అయినా ఉండాలి. నోటు మాట ఉంటుంది. నోటు అది డబ్బు పరమైనది. వాళ్ళ దగ్గర నోటి మాటలు అనేటివి ఉండవు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్ అండి. అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్న పర్సను. అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మీరు మీ పర్సన్ని ఇదంతా మా పర్సన్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మీరు అది తల బాదుకొని చెప్పేశారు. మీ పర్సన్ క్యారెక్టర్ అనేది ఏంటని అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేసి చూపెట్టారు. అలా చేసి చూపెట్టినప్పుడు కూడా మీరు పోరాడారు తనతోటి. అంటే మీ రిలేషన్ కోసమైనా, మీ బంధం కోసమైనా, లేదా కిడ్స్ ఉండుంటే వారి కోసం కూడా చాలా మీరైతే ప్రాధేయపడి ఉంటారు. కానీ అదంతా కూడా పట్టించుకోకుండా మీ పైన అంటే మీ దగ్గర ఒక డబ్బు అనేది లేదు, లేకపోతే హంగు ఆర్భాటం అంటే మేబీ నాకు తెలిసి మీరైతే చాలా సింప్లిసిటీగా ఉండే పర్సన్ కూడా అయి ఉంటారండి. అంటే మీరు చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నా అంటే ఎంతసేపు అది షోకులు అనేటివి చేసుకోకుండా నార్మల్గా ఉండే పర్సన్స్ అవి కూడా ఉంటుంటారు. ప్రతిదానికి అంటే మీరు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే పర్సన్స్ అండి. అంటే హోమ్లీగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్ అయి ఉంటారు. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా. మీరేమో అలాంటి పర్సన్. తను ఎలా బిహేవ్ చేస్తారంటే ఒక వర్క్ చేసే వారు ఎలా ఉంటారో అలా వండుకుంటూ, లేదా మీరేదైనా షాప్కి వెళ్ళినా, లేదా మేబీ మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే మీ జాబ్ చేసే దగ్గరికి జాబ్ చేసేలాగే వెళ్ళాలి. ప్రతి దానికి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు ఇలా ఉన్నారు అని అలా ఉన్నారని. ఒకవేళ డెకరేట్ అయితేనే అంటే మీరు అది రెడీ అయితేనేమో రెడీ అయ్యారు, ఇలా అయ్యారు, అలా అయ్యారని మిమ్మల్ని హేళన చేయడం. కాకుండానేమో ఎందుకు కాలేదనడం. అంటే మీరు ఇప్పుడు కూర్చోమంటారు, తను కూర్చోమన్నారు కదా అని మీరు కూర్చుంటారు. కూర్చుంటే ఇలా ఎందుకు కూర్చున్నావు, నిల్చో అనడం. అంటే మీరు మీ పర్సన్కి ఎలా అంటే స్కూల్ చిల్డ్రన్ కదా ఎక్సర్సైజ్ ఎలా చేపిస్తారో అలా మిమ్మల్ని చేపించుకుంటూ తను ఎలా మిమ్మల్ని మీ అమాయకత్వంతో ఆడుకున్నాడు అనమాట. అలాంటి పర్సన్ మీ పర్సను. అది థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ఆడుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ వారు కూడా ఎవరో మీకు తెలుసు. వారు కూడా మీ పైన మీ పర్సన్కి చాలా నూరి పోస్తూ వారు చెప్పిన వింత చేష్టలన్నీ కూడా మీ పర్సన్ మీ పైన ప్లే చేయడం అనేది జరిగింది. అలాంటి పర్సను చాలా మిమ్మల్ని అయితే ట్రాప్ చేయడం అయితే చేయడము, మీ లైఫ్లో వండుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు కలిగిస్తూ అంటే కొద్ది రోజులు గొడవ పెట్టడం, మళ్ళీ మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడం, మళ్ళీ మీరు రిటర్న్లో రాగానే మళ్ళీ మీతోటి ఎంతో ప్యాచప్ అయినలాగా ఉండడం, మళ్ళీ దేనికి గొడవ పెట్టుకుంటాడో కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషను ఆన్ అండ్ ఆఫ్ లాగా ఇలా క్రియేట్ చేస్తూ మీ జర్నీ అయితే ముందుకు సాగుతూ ట్రావెల్ చేస్తూ ఇప్పటికీ ఇలాంటి స్ట్రక్డ్ పొజిషన్లో నెట్టుకుంటూ వచ్చారండి. అంటే మీరు కూడా టోటల్గా మీ బంధాన్ని క్లోజ్ అనేది చేయలేదు. ఇది కోర్టుల చుట్టూ మేబీ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇలా తిరుగుతూ కనబడుతూ ఉంది.
ఫైనల్‌గా ఫ్లయింగ్ కార్డ్ వచ్చేసింది. మీరు తన కోసం వెయిటింగ్ మోడ్‌లో ఉంటారని మీ పర్సన్ యొక్క ఆలోచన. అంటే తను ఎప్పుడొచ్చినా గానీ మీరు యాక్సెప్ట్ చేస్తారని. తన గర్వం చూడండి. అగో ఇలాంటి ఈగోయిస్టిక్ పర్సన్ అండి మీ పర్సను. అంటే మీరు తను ఎప్పుడొచ్చినా గానీ తనని మీరు యాక్సెప్ట్ అనేది చేస్తారు. అది వదిలేయరు. అది తన కాన్ఫిడెన్స్. మీది ప్యూర్ జెన్యూన్ ప్రేమ అని, తనని క్షమిస్తారని, మీది మదర్లీ నేచర్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారంటే మీ లవ్, కేర్, ఎమోషన్ మీరు ఇస్తూ ఉంటే తను తీసుకుంటూ వెళ్ళారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కదా. మీరు ఎలాంటి వారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ గురించి మీ పర్సన్కి అయితే తెలుసు. అంటే తనలాగా చెడ్డవారు కాదని, తనలాగా మల్టీ రిలేషన్స్లోకి వెళ్ళలేదని, మీది ఒక జెన్యున్ ప్రేమ, ప్రతి ఒక్కటి మీ గురించి తెలుసు మీ పర్సన్కి. కానీ అది తన కోరికలు అనేటివి తన లోపల ఉన్న పైశాచికత్వం వల్ల తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం, వాళ్ళ ఆఫర్స్కి పడిపోవడం, మీరు థర్డ్ పార్టీ వారు కూడా మిమ్మల్ని చాలా చులకనగా చేసి చూపెట్టడం, మీరు అంటే ఆ థర్డ్ పార్టీ వారి కంటే మీ పర్సన్ కంటే లో ఎనర్జీలో ఉండడం, అది కూడా వారు క్యాచ్ చేయడం, లేదా స్టేటస్ పరంగానైనా కూడా అంటే ఇది ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయిందనుకోండి, మీ వ్యక్తికి ఉన్న స్టేటసే మీకు ఉంటుంది కదా, మళ్ళీ మీకు ఇంకా స్పెషల్ స్టేటస్ అంటూ ఉండదు కదా. కానీ వాళ్ళు లేదా ఏదో ఒకటి మిమ్మల్ని నెగిటివ్గా అబ్యూజ్ మాటలు అనడము, మీరు తనకి సరిపోరని ఏదో ఒకటి అనే వాళ్ళ మనసు అనేది మార్చుకుంటూ వారి వైపు అనేది అట్రాక్టివ్ అయ్యేలాగా చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వారు కల్పించారు. మీ పర్సన్స్ కూడా వారి దగ్గర వారు తానా అంటే మీ పర్సన్ కూడా తందా అని అనుకుంటూ వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ సఫిషియెంట్గా తన లైఫ్ అనేది లేకపోవడం, తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండకపోవడం, బెటర్ లైఫ్ అనేది ఉండకపోవడం, వారు చాలా ఇబ్బందులకు గురి పెట్టడం, అంటే గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే గురి పెట్టిన ఒక రాయి ఇసిరేస్తే ఎలా తగులుతుందో అలా మీ పర్సన్ని మీ పైన అలా చేసేసారు. ఇది వారి ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా తన రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు, ఆ థర్డ్ పర్సన్స్ వారు. అలాంటి ఇబ్బందులకైతే మిమ్మల్ని గురి చేయడం అయితే జరిగింది. మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు. ఇప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి, మీరు ఏం చేస్తున్నారో మీతోటి రీయూనియన్ కావాలి, మీ లైఫ్లో మీరు ఉంటున్నారో తన గురించి పట్టించుకోవడం లేదు అని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ వారిపైన నెగిటివ్ ఫీలింగ్స్ తోటి అయితే ఉన్నారు. వారి వల్లనే నా లైఫ్ ఇలా అయిపోయిందని పర్సన్ అయితే తనను తాను ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నారు. మీకు చేసిన దానికి కూడా చాలా పశ్చాత్తాప పడడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి. నేను 3 కార్డ్స్ అయితే పెడతానండి, మీరు చూజ్ చేసుకోండి మీ పర్సన్ ఫీలింగ్స్. 3 కార్డ్స్ ఇలా పెడుతున్నాను, మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ మీకు ఏది కనెక్ట్ అయితే అది ఒక కార్డు అయితే చూజ్ చేసుకోండి. ఈ మూడింటిలో ఒక కార్డు మీరు ఏది చూజ్ చేసుకుంటే, మీరు ఫస్ట్ నెంబర్ సెలెక్షన్ చేసుకుంటారా, సెకండ్ నెంబర్ చేసుకుంటారా, థర్డ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ కార్డ్ అయితే యు ఆర్ అమేజింగ్ అంటూ ఉన్నారండి. మీరు చాలా అమేజింగ్ పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్. ఫస్ట్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్. ఈ సెకండ్ కార్డ్ యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు ఏదైనా చేయగలుగుతారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి. అంటే మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్. అంటే మీరు ఇండిపెండెంట్గా ఇతరులపైన ఎవరిపైన కూడా మీరైతే డిపెండ్ అయి ఉండరు. మీ ఆలోచన అనేది స్వతహాగా ఉంటుంది. ఇతరుల పైన అయితే తనలాగా థింకింగ్ చేయరని మీ పర్సన్ యొక్క ఫీలింగ్. వాట్ యూ ఫీల్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు. అంటే ఏం ఫీల్ అవుతూ ఉన్నారు, తన పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏం ఫీల్ అవుతూ ఉన్నారని అంటూ ఉన్నారండి. థర్డ్ కార్డు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి.
ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి కూడా రెజనేట్ అవుతుందో చూద్దామండి. లెటర్ వైజ్గా కూడా నేను వీటిని ఇలా వేసేసానండి. ఓపెన్ అయిన లెటర్స్ మాత్రమే చెప్తాను. టీ లెటర్ వాళ్ళకి, డబ్ల్యూ లెటర్ వాళ్ళకి, ఎం లెటర్ వాళ్ళకి, పీ లెటర్ వాళ్ళకి, జే లెటర్ వాళ్ళకి, కే లెటర్ వాళ్ళకి, వై లెటర్ వాళ్ళకి, ఓ లెటర్ వాళ్ళకి, బి లెటర్ వారికి, ఆర్ లెటర్ వారికి, జీ లెటర్ వారికి, ఎల్ లెటర్ వారికి ఎక్కువగా ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి. లేదంటే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైప్ పాస్ రీడింగ్ లాగా తీసుకోండి. నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు యాక్సెప్ట్ చేసేలాగో, మీరు కోరుకునేలాగో ఇంకా వీడియోలు అయితే చేస్తానండి. ఇంతటితోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై, సీ యూ అండి.